హాయ్ బ్రో. యాజ్ ఎ యూత్ గా ఇప్పుడు జగన్ గారికి ఎక్కువ ఎట్లా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఏముంది బ్రో, ఆయన ఓన్లీ సినిమా పరంగా ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ ఫ్యాన్స్ ఉంటారు బ్రో. ఫ్యాన్స్ కి అందరికీ ఓట్లు ఉండవు కదా. ఇప్పుడు నేను ఫ్యాన్ ఉంటా, నాకు మొన్న వచ్చింది ఓటు. నా ఎట్లాంటి ఓటు చాలా మంది ఉంటారు. జగన్కే బ్రో. జగన్ గారికి ఎందుకని? ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, ఏకోకుంటే ఎట్లా బ్రో? ఇంకా ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కదా. ఎందుకు అనవసరం? ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నాకు వసతి దీవెన వచ్చింది, నా తమ్మునికి అమ్మఒడి వచ్చింది. వేస్ట్ అనుకుంటే ఎట్లయితుంది? మా అమ్మకి 45 ఏళ్ళకి 18,000 పడింది, అది వేస్ట్ అవుతుందా? కాదు కదా. రైతు భరోసా వస్తుంది, అది వేస్ట్ కాదు కదా. ఇప్పుడు చదువుకున్నాం కదా బ్రో, ఒక ఇంగ్లీష్ ఈ జనరేషన్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది, ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఇంపార్టెంట్ అంటారా లేదా బ్రో? ఒక్కటి చెప్పాలంటే ఇంగ్లీష్ లేకుంటే సమాజంలో బ్రతకలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి చంద్రబాబు గారు ఇంగ్లీష్ ఉంటే అసలు ఉన్న చదువు అయితే వాళ్ళు అడ్డం బ్రో. ఇట్లా దీనికన్నీ అడ్డము ఏంటి ఓటి ఇంకా చెప్పాలని చెప్పేసి అన్ని అడ్డం వేస్తుంటారు. ఇంగ్లీష్ లేకుంటే ఎట్లా బ్రో చెప్పండి? తెలుగు ఉంటే మనం ఏం చేయలేము, మన ఆంధ్రాలో తప్ప. ఇంగ్లీష్ వస్తే ఎక్కడైనా బ్రతకచ్చు, అమెరికా అయినా బ్రతకచ్చు, ఎక్కడైనా బ్రతకచ్చు. ఇంగ్లీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా మనకి. సో ఓవరాల్ 175 టార్గెట్. మరి ఎంతమంది పొత్తులు ఉన్న పార్టీలను పెట్టుకొని ఈయన గెలవగలడంటారు? గెలుస్తారు బ్రో పక్కా. పోటీ ఉంటుంది, బట్ 135 సీట్స్. 135. ఓకే బ్రో.